ప్రకృతిని పరిరక్షించాలంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే కొంతమంది అక్రమార్కులు మాత్రం అదే ప్రకృతిని నాశనం చేసే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో మడ అడవులను నరికేసి రొయ్యల చెరువులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వదిలేస్తే మిగిలిన అడవులు కనుమరుగవుతాయని ప్రభుత్వం దీనిపై స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి మండలాలలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా ప్రకృతి విపత్తులను కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. అయితే ఈ మడ చెట్లపై అక్రమార్కులు కన్నువేసి అందిన కాడికి చెట్లు కొట్టేస్తున్నారు. మొన్న పెడన, నిన్న బంటుమిల్లి, నేడు మచిలీపట్నం మండలం పెద్దపట్నంలో అక్రమార్కులు బరితెగించారు. మడ చెట్ల నరికివేతను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సముద్రం ఆటుపోట్లను నిలువరించడంతో పాటు సునామీల తీవ్రతను తగ్గించే మడ చెట్లను కనుమరుగు చేస్తున్నారు. మొత్తం 5,000 ఎకరాల మడ అడవులు ఉండగా గతంలో 1000 ఎకరాలకు పైగా నరికేశారు. తాజాగా మరో 1000 ఎకరాల్లో చెట్లను తొలగించారు. ఆ భూములను ఎక్కడికక్కడ రొయ్యల చెరువులుగా మార్చేశారు. ప్రస్తుతం పెదపట్నం పరిధిలో మరో 3 ఎకరాలు మాత్రమే మడ అటవీ విస్తీర్ణం మిగిలింది. మరో ఏడాది ఇలాగే కొనసాగితే అది కూడా కనుమరుగు కావటం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదపట్నం పార్వతీపురం రోడ్డు వెంబడి 100 ఎకరాల విస్తీర్ణంలో మడ చెట్లను నరికి అక్రమార్కులు ప్లాట్లుగా వేశారు. వాటిని వేరొకరికి విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన వారు రెవెన్యూ శాఖ సహకారంతో పట్టాలు పుట్టించుకున్నారు. అవి రికార్డుల్లో కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రొక్లైన్లను తీసుకొచ్చి రొయ్యల చెరువులు తవ్వించారు. ఎటు చూసినా ఇప్పుడు రొయ్యల చెరువులు దర్శనమిస్తున్నాయి. లజ్జబండ డ్రైన్ నుంచి చెరువుల్లోకి నీటిని మళ్లించి రొయ్యల సాగు చేస్తున్నారు. గొల్లగూడెం నుంచి సముద్రానికి వెళ్లే వైపు రోడ్డు వెంబడి ఉన్న మడ అడవి, సముద్రం వెంబడి ఉన్న మడ అడవిలో మొత్తం 400 ఎకరాలను ఆక్రమించి మడ చెట్లను నరికివేశారు. సముద్రం పక్కనే ఉన్న పార్వతీపురం గ్రామంలో 150 ఎకరాలు కూడా ఆక్రమణకు గురైంది. పాండాక పంచాయతీ పరిధిలో రామాపురంలో 40 ఎకరాలు, ఉప్పులూరులో 70 ఎకరాలు, రామానగర్లో 100 ఎకరాలకు పైగా మడ చెట్లను నరికేశారు. లజ్జబండ డ్రైన్ బండును ఆక్రమించి 200 ఎకరాల మేర మడ చెట్లను నరికివేయగా ఇవన్నీ రొయ్యల చెరువులుగా మారిపోయాయి. కోవిడ్ తో చనిపోయిన సంఖ్య దాదాపు 4,50,000 మంది, టీబీతో చనిపోయిన సంఖ్య 5,50,000 మంది, అదే పొల్యూషన్ తో చనిపోయిన సంఖ్య 19 లక్షలు. అంటే భారతదేశానికి పొల్యూషన్ ముప్పు అనేటువంటి ప్రపంచం నుంచి పొంచి పొందినట్టు ప్రమాదం మనం చూస్తున్నాం. కాబట్టి పొల్యూషన్ సంబంధించిన దాంట్లో కంట్రోల్ చేయాలంటే మడడలు పెంచవలసిన బాధ్యత ప్రజలకి, ప్రభుత్వానికి, నాయకులకి ఉందని మాత్రం నొక్కి చెప్పవచ్చు. కానీ వాళ్ళటువంటి అడవులు మడ అడవులు నరికేయటం వల్ల ఉపద్రవం అనేటువంటి పొంచి పొందిన ప్రమాదాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికే మనం చూసాం అనేక ఉప్పుల్లో ఉపద్రవాలు ఉన్నటువంటి బందరపట్నం గత చూసినట్లయితే 1864లో 30,000 మంది అంటే కోల్పోయినటువంటిది. 1970లో జరిగినటువంటి ఉప్పితో చాలా మంది అనేటువంటి కోల్పోయారు. కాబట్టి మరొకసారి ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండాలంటే మడవలని పెంచాలి, దాన్ని పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని గత ఎమ్మెల్యే చేసినటువంటి జోగి రమేష్ గారి యొక్క పదవీ కాలంలో బంటుమిల్లి, పృథ్వీని మండలాల్లో తీరం వెంబడి మడవలను విపరీతంగా కొట్టేసి కొన్ని కోట్ల రూపాయల సంపదని ఇసుకను కొల్లబట్టి తెలంగాణకి ఇతర రాష్ట్రాలకు అమ్మేయడం జరిగింది. అప్పుడు కూడా ఇంకా స్పందించలేదు. దళారులే పెద్ద కీలకపాత్ర వహించారు. ఆ రోజున దళారులు కోటి రూపాయలు సంపాదించుకుంటే 2-3 లక్షలు అధికారులు భిక్షంగా పడేసి వాళ్ళు కోట్లు పడగెత్తారు. నష్టమైంది కోస్తా తీర ప్రజలు, ముఖ్యంగా మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ ఈ ప్రాంత ప్రజలంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఈ ఇసుక దళాల వలన, మడవలు కొట్టేసిన దొంగల వలన. కాబట్టి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కూడా దీన్ని స్పందించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ ప్రకృతి మనం కాపాడుకోలేము. మడ అడవులను సంరక్షించాల్సిన అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మడ చెట్ల నరికివేత పర్యావరణ వినాశనానికి దారితీస్తోంది. దీనిపై జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ కు ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం సీరియస్ గా తీసుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మడ అడవుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.